హాయ్ ఫ్రెండ్స్, ఇది బండమాధారం విలేజ్. పురాణ కాలంలో కట్టిన గుడి ఇది. ఇక్కడ వచ్చి వెంకటేశ్వర గుడి, ఇంకోటి శివాలయం గుడి. మరి లోపలికి వెళ్దాం మనము. డోర్లు చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఒక గుహలకు పోయినట్టే ఉన్నది ఇక్కడ. ఒకప్పుడు ఇది బండమాధారం అనేది రథాలు తీసేటోళ్ళు, రథంలో తిరిగే ఇక్కడ అప్పట్లో ఒక ఇదిగా చేసిన గుడి ఇది. పురాణ కాలంలో ఇక్కడ వచ్చి వెంకటేశ్వర గుడి, ఇక్కడ గుడి. మళ్ళా అంతేకాకుండా ఇక్కడ భజస్తంభాలు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి భజస్తంభాలు ఇక మళ్ళీ ఇంకోటి హనుమన్ల దేవుళ్ళు చిన్నగా పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ శివాలయం గుడి కూడా ఒక పెద్ద ఫేమస్. ఇక్కడ ఇంత పెద్ద ఫేమస్ అంటే అంత పెద్ద ఫేమస్ ఇక్కడ శివాలయం గుడి అంటే. నిత్యాల పూజలు అందుకునే శివాలయం గుడి. ఈ గుడి మొత్తం లోపలికి వస్తే ఎంత బాగుంటుంది అంటే, ఇంకా ఏదో మనము ఇక్కడికో వచ్చినట్టు ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే అంత బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ వెంకటేశ్వర గుడి కూడా ఉంటుంది. ఇక్కడ మనం లోపలికి పోవడం చేద్దాము. ఇక్కడ పురాణ కాలంలో కట్టిన గుళ్ళు ఇవి. ఇగో అమ్మవారు గుడి ఇక్కడ. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అంతేకాకుండా ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఒక గుహ కూడా ఉంది. ఆ గుహలో ఏందో మనం కూడా తెలుసుకుందాము. గుహలో పోవాలంటే కొంచెం ఏదోలా ఉన్నది. గుడి పైనకి వెళ్తున్నాం. అంటే ఈ గుడి మీకే నేను చూస్తే ఫ్రెండ్స్ ఎట్లుంటుంది అంటే ఊరు మొత్తం కనిపిస్తుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇక్కడ చరిత్ర గల గుడి. ఇక్కడ ఈ ఒకప్పుడు మా రాజులు అనేది ఇక్కడనే, మహారాజులు అనేది ఇక్కడనే ఉండొచ్చు. కానీ అంత బాగున్నది ఇక్కడ. ఎంత బాగున్నది అంటే ఇగో ఎట్లా ఉన్నది చూడండి సార్ ఫ్రెండ్స్. ఇక లోపలికి వెళ్ళడం చేద్దాము, ప్రయత్నం చేద్దాం, పైనకి వెళ్దాము. పైనకి వెళ్ళడం చేద్దాము. ఏయ్ నువ్వు అడిగి ఇదిగో పైనకి వెళ్దామంటే కొంచెం ఏదోలా ఉన్నది. పిట్టెలు ఏవో ఉన్నట్టున్నాయి లోపలికి వెళ్ళాలంటే. కొంత టైం ఇప్పుడు ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్.